నీవయ్యా, స్తోత్రాలయ్యా, నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన రక్షకుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని కృపను బట్టి దేవుడు మరి గత వారం అంతా కూడా మన పనుల్లో, మన ప్రయాణ బాధ్యతల్లో మరి మనం వెన్నంటుండి క్షేమాన్ని, భద్రతను, ఆరోగ్య, ఆయుష్ను అనుగ్రహించి మరి ఈ వీక్ ప్రారంభంలో మరి దేవుడు ఆయన స్వరం వినగలిగినటువంటి కృపను దేవుడు మనకు అనుగ్రహించినందుకు మనం ఎంతగానో దేవునికి ఉదయం ఈ సమయంలో కృతజ్ఞతలు చెల్లించాల్సిన వారుగా ఉన్నాం. ఈ దినం మన టిఎల్సి అనుదిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. యోవేలు గ్రంథం 3వ అధ్యాయం 18వ వచనాన్ని చదువుకుందాం. ఆ దినమందు పర్వతముల నుండి క్రొత్త ద్రాక్షారసం పారును, కొండల్లో నుండి పాలు ప్రవహించను, యూదా నదులన్నిటిలో నీళ్లు పారును, నీటి ఊట యెహోవా మందిరములో నుండి ఉబికి పారి షిత్తీము లోయను తడుపును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు శ్రేష్టమైనటువంటి భవిష్యత్ ప్రణాళికను మనకి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. మనందరి పట్ల దేవుడు ఒక గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నారు, గొప్ప సంకల్పం కలిగి ఉన్నారు. గత అనుభవాలను బట్టి, గత పరిస్థితులను బట్టి చాలా నిరాశ చెందుతూ ఉంటాం, చాలా దిగులు పడుతూ ఆవేదన చెందుతూ ఉంటాం. గత అనుభవాలు మనల్ని చాలా బాధిస్తూ, భవిష్యత్తు అనేటువంటిది ఇక లేదేమో, ఇక మంచి జరగదేమో, ఇక ఇంతేనేమో, నా జీవితం కావచ్చు, నా కుటుంబం కావచ్చు, నా బిడ్డల జీవితం కావచ్చు, ఇక ఇంతేనేమో అని చెప్పేసి కొందరు నిరాశపడుతుంటారు, నిరుత్సాహపడుతుంటారు, బాధపడుతూ, భయపడుతూ, ఆవేదన చెందుతూ ఉంటారు. అలాంటి వారైనటువంటి మీకు ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఈ మాటల ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ భాగంలో దేవుని బిడ్డలారా, చాలా శ్రేష్టమైనటువంటి ఆత్మీయ తలంపులు చాలా ఉన్నాయి మన జ్ఞాపకం చేసుకోవటానికి. ప్రభు వాటిని మనకి జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ఈ భాగంలో నుండి 2 విషయాలు మాత్రమే ఈ సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మొదటి తలంపు ఏంటంటే, నీ నీటి ఊట యెహోవా మందిరం నుండి ఉబికి అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. నీటి ఊట యెహోవా మందిరము నుండి ఉబికి అనేటువంటి మాట. దేవుని యొక్క మాట దేవుని సన్నిధిలో నుండి బయలుదేరుతుంది. దేవుని యొక్క మాట దేవుని యొక్క సన్నిధిలో నుండి బయలుదేరుతుంది. అందుకని ఒక మాట కీర్తనకారుడు జ్ఞాపకం చేస్తాడు. నీ మాట వెడల తోడనే వారికి స్వస్థత కలిగెను అనేటువంటి మాట జ్ఞాపకం చేయబడుతుంది. దేవుని మాటలో ఉన్నటువంటి శక్తి ఏంటంటే, దేవుని మాట మనల్ని వెలిగించింది, దేవుని మాట మనల్ని బాగు చేస్తుంది, దేవుని మాట మనకి భవిష్యత్తుని చూపించగలిగినటువంటిది దేవుని యొక్క మాట. అందుకనే యోవేలు ద్వారా దేవుడు జ్ఞాపకం చేయించాడు ఈ మాట. ఆనాడు మన పితరులకి, నేటి విశ్వాసులతో మనందరికీ కూడా దేవుని యొక్క ఓట అనేటువంటి దేవుని మాట ఆయన మందిరంలో నుండి బయలుదేరింది. అది ఉబుకుతూ ఉండిద్ది. ఆ ఓట ఎండిపోయేది కాదు, ఆ ఓట ఆగిపోయేది కాదు. అడ్డు వేస్తేనో, ఆటంకపరిస్తేనో ఆ ఓట ఆగిపోదు. ఎవరు ఆపలేరు. ఎప్పుడు కూడా ఎవరు ఎన్ని ప్రయత్నాలు ఎన్ని చేసినా కానీ ఆ ఓటను ఆపగలిగినటువంటి శక్తి ఏ మనుషులకు లేదు, ఏ అధికారులకు, నాయకులకు అనేటువంటి వారికి లేదు. ఆ ఓట దేవుని సన్నిధి నుంచి బయలుదేరింది, అనేకులని తాకుతుంది, అనేకుల జీవితాల్లో అక్కడ శ్రేష్టమైన మాట ఉంది. అక్కడ ఉన్నటువంటి మాట మనం గమనిస్తే, పారి షిత్తీము లోయను తడుపును అనే మాట ఉంటుంది. ఆ ఓట పారుతూ ఎండిపోయినటువంటి ఆ ఎడారి లాంటి ఆ లోయల్ని తడుపుతుంది అంటున్నాడు. నిజమే. ఈనాడు దేవుని వాక్యం
ఎండిపోయినటువంటి మన బ్రతుకులు, మోడైపోయినటువంటి మన జీవితాలు, ఇక అంతరించిపోతున్నటువంటి మన కుటుంబ స్థితిని ఆ నీటి ఓట మరి తడపటం ద్వారా మనకి ఎంతటి మహదైర్యం కలుగుతుంది, ఎంతటి నెమ్మది. ఎండిపోయినటువంటి నేల మీద వర్షపు చినుకు పడ్డప్పుడు నేల ఎంత ప్రాణం పోసుకుంటుందో, ఎంతగా మరి తెప్పరిల్లుతుందో, మరి ఎండిపోయినటువంటి లోయలు లాంటి, ఎండిపోయినటువంటి ఎడారి లాంటి మన జీవితాలను కూడా, మన కుటుంబాలను కూడా ప్రభు ఆ రీతిగా మరి చిగురింపజేస్తున్నాడు. మనల్ని తడుపుచూ మరి మన కుటుంబ వ్యవస్థను దేవుడు ఆస్వాదిస్తూ అభివృద్ధిపరుస్తున్నాడు. ఆ ఓట పారుతున్నది, ఆ ఓట మనల్ని తాకుతున్నది, ఆ ఓట మనల్ని మరి తెప్పరిల్లబ్బ చేస్తూ మనకు ప్రాణం వచ్చినట్లుగా మనకి మన ఆత్మీయ స్థితిని, భౌతిక స్థితిని మార్చగలిగినటువంటిది దేవుని మాట. అటు రీతిగా ఉదయకాల సమయంలో మరి ఆయన సన్నిధి నుంచి వచ్చిన మాట ద్వారా మనం వెలిగించబడదాం, మన కుటుంబాలు తడపబడదాం, మన కుటుంబాల్లో మన బిడ్డల్ని దేవుడు ఆయన మాట ద్వారా వెలిగిస్తూ, చిగురింపజేస్తూ, విస్తరింపజేసే రీతిలో పరిశుద్ధాత్ముడు అట్టి కార్యాలు మన అందరి జీవితాల్లో దేవుడు జరిగించునుగాక. ఆమేన్. దేవుడి మాటలు మనందరి జీవితంలో స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతులైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. దేవా, నాడు ప్రవక్త అయినటువంటి యోవేలు ద్వారా నాయన మా పితరులైనటువంటి వారికి జ్ఞాపకం చేసిన మీ లేఖన సత్యాలు నాయన ఈ ఉదయం మాకు జ్ఞాపకం చేసిన తండ్రి, దేవా మీ మాట ద్వారా నా తండ్రి అయ్యా అది ఎంతగా నాయన మా జీవితాల్లో ఎండిపోయినటువంటి, వాడిపోయినటువంటి, ముద్దయిపోయినటువంటి అయ్యా మరి నిష్ప్రయోజనంగా నేను మిగిలిపోయినటువంటి మా బ్రతుకులు ప్రభువా ప్రయోజనకరంగా, మేలుకరంగా, వృద్ధికరంగా, అభివృద్ధికరంగా, ఆశీర్వాదకరంగా మమ్మలను, మా కుటుంబాన్ని మీరు దీవించుతున్న విధానం బట్టి మీకు వందనాలు, వృద్ధిపరుచుతున్న విధానం బట్టి మీకు వందనాలు. తడుపుచు నాయన మహదర్శయాన్ని ప్రభువా, కోల్పోయినటువంటి సుగుణాలను ప్రభువా, కోల్పోయినటువంటి వాటిని తిరిగి ఇచ్చుటకు నా ప్రభువా అయ్యా మీరు చూపుతున్న మీ కృపను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందరి జీవితాలైతే నాయన ప్రభువా, ఎందరి కుటుంబాలైతే నా ప్రభువా అయ్యా వారికి ఉన్నటువంటి పరిస్థితులను బట్టి నిరుత్సాహపడుతున్నారు, నీరసించిపోయారు, అలసిపోయారు, దిగులు పడుతున్నారు, బాధపడుతూ భయపడుతున్నారు. అట్టి వారందరినీ కూడా నాయన మీ మాటతో నాయన వారిని మీరు ధైర్యపరచబోతున్నందుకు వందనాలు, బలపరుచుతున్నందుకు వందనాలు, వారిని పైకి లేవనెత్తబోతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నా తండ్రి. ఒకవేళ అట్టి స్థితిలో ఉంటే ఏ ఉదయం నాయన మీ మాట ద్వారా వారి జీవితంలో మీ కార్యం జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. టీఎల్సీ అనుదిన ఆహారం చూస్తున్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీ చేతులకు సమర్పిస్తున్నాను ప్రభువా. అయ్యా మీ బిడ్డల జీవితంలో మీ కార్యాల ద్వారా మీరు మహిమ పొందుతూ, మీరు ఘనపరచబట్టుకు మీ కృప చూపించి నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.